గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు జనరల్గా పిప్పి పళ్ళు అనేవి ఎందుకు వస్తాయి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పిప్పి పళ్ళు వస్తాయి అని అంటుంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? పిప్పి పళ్ళు అనేవి కామన్ డెంటల్ ప్రాబ్లం అండి. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో కొద్దిపాటి మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఈ పిప్పి పళ్ళు అనేవి రాకుండా మనం ఆపచ్చు. పిప్పి పళ్ళు అంటే ఏంటి, మన పళ్ళని ఇన్ఫెక్షన్ అయితే మన పన్నును తినేసి చిన్న చిన్న రంధ్రాలుగా అయిపోతుంది. దాన్నే పిప్పి పళ్ళుగా పరిగణిస్తాము. తరచుగా ఈ ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో తప్పనిసరిగా ఈ పిప్పి పళ్ళు అనేవి కనపడతాయి. చాలా చిన్న ప్రాబ్లం. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. కాకపోతే సరైన టైంలో ఎవరూ ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పిప్పి పళ్ళు అనేవి ఒక పన్నులో ఒక రంధ్రంగా వచ్చి మిగతా పళ్ళన్నిటికి కూడా పాకేస్తుంటుంది. పిప్పి పళ్ళు నోట్లో ఉండడం వల్ల నోరు దుర్వాసన వస్తుంటుంది. ఈ పిప్పి పళ్ళు అనే చిన్న రీజన్ వల్లే మన శాశ్వత దంతాన్ని మనం పోగొట్టుకుంటాం. కానీ రాకుండా చూసుకోవడం అనేది చాలా సింపుల్. ఎవరైతే 2 పూట్ల బ్రష్ చేసుకుంటారో, జనరల్గా మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు, అందరూ చేసేదే అది, కానీ నైట్ బ్రష్ చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తారు. నైట్ బ్రష్ చేసుకోవాలి. అలాగే పళ్ళకి మధ్యన ఆహారాన్ని పాచిని మిగిలిపోకుండా క్లీన్గా పెట్టుకోవాలి. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు చాక్లెట్స్ బిస్కెట్స్ తింటేనే పిప్పి పళ్ళు అవుతాయి, ఇవి తినకపోతే పిప్పి పళ్ళు అసలు కావనుకుంటారు. చాలా తప్పది. పంటికి అతుక్కుపోయే ఏ ఆహారం తిని అది సరిగా క్లీన్ చేసుకోకుండా అలానే పళ్ళపైన పెట్టుకుంటే కొన్ని రోజులకు అది బ్యాక్టీరియా కింద ఫామ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అయ్యి మెల్లగా పన్నును తినేయడం స్టార్ట్ చేస్తుంది. అదే పిప్పి పన్ను. సో మీరు ఏ ఆహారం తీసుకున్నా పళ్ళని కడుక్కోవడం, పళ్ళపైన ఆహారం మిగిలిపోకుండా చూసుకుంటే పిప్పి పన్నుని మనం ఈజీగా ఆపేయవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే రూల్. చిన్నపిల్లలు కూడా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు మీరు, ఓకే, ఇచ్చిన తర్వాత నోరు కడిగించండి, లేకపోతే బ్రష్తో ఒకసారి పళ్ళ మీద మిగిలిపోకుండా చూసుకోండి. వాళ్ళ చిన్న పాల పళ్ళు అందంతో పాటు అలాగే ఆరోగ్యం కూడా ఉంటాయి. కానీ పిప్పి పళ్ళు మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే, ఒకటి ఈ పిప్పి పన్ను ఒక పన్నులో స్టార్ట్ అయ్యి 4-5 పళ్ళకి పాకుతుంది. 2 పళ్ళల్లో రంధ్రాలు పడ్డ వల్ల అందులోకి పాచి ఆహారం వెళ్ళిపోయి నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. 3 మొత్తం మీ చిన్న వయసులోనే ఏజ్తో సంబంధం లేకుండా శాశ్వత దంతాన్ని పోగొట్టుకుంటారు. 3వది అది చిగుర్ల ఇన్ఫెక్షన్, చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి పిప్పి పళ్ళు. చాలామంది నోట్లో నేను చెకప్ చేసినప్పుడు కనపడతాయి. ఈ చిన్న ముక్కల వల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పళ్ళు అన్నీ కూడా ఊడిపోయే దశకు చేరుకుంటాయి. మనం వెనక్కి వెళ్ళి ఎందుకు మా పళ్ళన్నీ పాడైపోయాయని చూస్తే ఒక పన్నులో ఏర్పడ్డ ఒక చిన్న రంధ్రం వల్ల నోట్లో ఇన్ని సమస్యలు వచ్చాయని అర్థమవుతుంది. సో ఎప్పుడైనా ఈ రంధ్రాలు పడినా, నల్లటి మచ్చలు కనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 5 నిమిషాల్లో ఫిల్లింగ్ పెట్టి ఆ రంధ్రాలని క్లోజ్ చేస్తారు. రంధ్రం బాగా పెద్దగా అయిపోయినా కూడా తొందరపడి పళ్ళు పీకించుకోకూడదు. దానికి రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. చక్కగా రూట్ కెనాల్ చేసి పైన తొడుగు వేసేస్తే మీ శాశ్వత దంతం పీకకుండా మీకు మిగిలిపోతుంది. ఆ పన్నుతో నార్మల్గా మీరు నమలొచ్చు, కొరకొచ్చు. దాన్ని ఏమి అలా సేవ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, మళ్ళీ స్ట్రాంగ్ చేసుకునే ప్రొసీజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో పిప్పి పళ్ళకి శాశ్వత దంతాలు పోగొట్టుకోకండి. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో అండి. అనిల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. మా ముందు పనులు కొంచెం పుట్టి పనులు లాగా అయినాయి మేడం. అవునా, ఓకే. ఎంత వయసు అమ్మా మీది? నాది 32 మేడం. ఓకే. ఈ పిప్పి పళ్ళ గురించి ఇందాక మనం మాట్లాడుకుంటే చాలా మందికి ఇది ఒక సమస్య. ఇది మేజర్ సమస్య. ఏంటంటే దంతాల్లో మాత్రమే పిప్పి ఏర్పడుతుంది, అంటే వెనకాతలు ఉండే పెద్ద పళ్ళల్లోనే రంధ్రాలు అవుతాయి అనుకుంటారు, కానీ కాదు. ఇది ఏ పళ్ళల్లో కన్నా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు కాలర్ చెప్పినట్టు ముందర పళ్ళల్లో కూడా నల్లటి మచ్చలు ఏర్పడిపోయి పన్నును సగం తినేస్తుంది. పళ్ళన్నీ ఇలా కన్నాలు కనపడతాయి. పై పళ్ళే కదా, కింది పళ్ళు కూడా వాళ్ళు నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు నల్లటి పళ్ళు ఇలా రంధ్రాలు పడిపోయిన పళ్ళు కొట్టొచ్చినట్టు కనపడతాయి. సో వీటికి కూడా తగిన పరిష్కారాలు ఉన్నాయి. దాన్ని కూడా క్లీన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి మీ పంటి రంగులోనే ఉండే ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టడం జరుగుతుంది. సో ఏం టెన్షన్ పడద్దు. మళ్ళీ ఆ నల్లగా అయిపోయిన పన్నును కానీ, రంధ్రం పడిపోయిన పన్నును కానీ నార్మల్గా కనిపించేటట్టు చేయొచ్చు. మీ న్యాచురల్ పన్ను ఎలా ఉంటుందో అలాగే. సో ముందర పళ్ళలో పిప్పి పళ్ళైనా టెన్షన్ పడకండి. సార్ మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, హనుమకొండలో బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళండి. ఒకే సిట్టింగ్లో మొత్తం ముందర పళ్ళల్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసి మళ్ళీ నార్మల్గా చేసేస్తారు. మీరు ఎప్పటిలాగే నార్మల్గా మాట్లాడచ్చు, నార్మల్గా నవ్వచ్చు. ఓకే అండి, ఇప్పుడు పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటాయి. అంటే పళ్ళు వస్తున్న టైంలో వాళ్ళకి పళ్ళు వరుసలు కరెక్ట్గా ఉండకపోవడం, డబుల్ లైన్స్ రావడం, చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో ఇవన్నీ సెట్ చేయొచ్చా?
డెఫినెట్ సెట్ చేయొచ్చండి. బై బర్త్ అంటే పుట్టుక లోపాల వల్ల చాలా మందికి ఏంటంటే పళ్ళు స్ట్రాంగ్గా ఫామ్ అవ్వవు, చాలామందికి మెత్తటి పళ్ళు ఫామ్ అవుతుంటాయి. కొంతమంది పళ్ళల్లో మచ్చలతో ఫామ్ అవుతుంటారు. అంటే అందంగా తెల్లగా ఉండాల్సిన పళ్ళు వరుస ఎలా ఉంటుంది, ఫ్లోరైడ్ ఏరియాల్లో ఉండే వాటర్ తాగే వాళ్ళందరికీ కూడా పళ్ళు పసుపచ్చిగా ఫామ్ అయిపోతాయి. సో వాళ్ళందరికీ పసుపచ్చ పళ్ళు, పళ్ళ పైన తెల్లటి మచ్చలు ఉండడం, పళ్ళు పెచ్చులుగా ఊడిపోయి మెత్తటి పళ్ళు రావడం, ఇలాంటి సమస్యలన్నీ కనపడుతుంటాయి. అలాగే గ్రీన్ కలర్ స్ట్రెయిన్స్ ఉన్నట్టు కనిపించడం, ఇలా సమస్యలు ఉండే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒకటి నవ్వలేరు వాళ్ళు కాన్ఫిడెంట్గా, అందమైన చిరునవ్వు ఉండదు. రెండు మెత్తటి పళ్ళు ఉండడం వల్ల ఎలాంటి ఆహారాన్ని బలంగా కొరికి తినలేరు. కొరకాలంటే పన్ను ఊడిపోతుందా, పన్ను విరిగిపోతుందా అని భయానికి లోనవుతుంటారు. సో వీళ్ళందరికీ కూడా పళ్ళు పీకేని అవసరం లేదు. ఇలాంటి డిఫెక్ట్స్తో ఉండే టీత్ వచ్చాయి కాబట్టి వాటిని పీకి కొత్త పళ్ళు పెట్టుకోవాలని ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇలాంటి డిఫెక్ట్స్తో పళ్ళు ఉన్నా కూడా మనకు తగిన చికిత్సలు ఉన్నాయి దానికి. మెత్తటి పళ్ళు ఉంటే పైన తొడుగులు వేయడం ద్వారా ఆ మెత్తటి పళ్ళు సెక్యూర్ చేయడం వల్ల మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. మళ్ళీ ఆ పళ్ళతోనే మీరు కొరికి నమిలి తినచ్చు. రెండు, ఎప్పుడైతే మనం చక్కగా మీ పంటి రంగులో ఉండే తెల్లటి తొడుగులు వేస్తామో చుట్టానికి కూడా చాలా న్యాచురల్గా అందంగా ముత్యాల్లో మెరుస్తుంటాయి. సో మీ పళ్ళు పీకకుండానే మీకుండే లోపాన్ని సరిచేయచ్చు. సో రంగు మారిపోయిన పళ్ళున్నా, మెత్తటి పళ్ళున్నా, ఎలాంటి డిఫెక్ట్స్తో కొన్ని పళ్ళు ఉండవు. చాలామందికి ఇంకొక డిఫెక్ట్ ఏముంటుందంటే పుట్టుకతోని కొన్ని పళ్ళు ఉంటాయి, కొన్ని పళ్ళు ఉండవు. మధ్యలో పళ్ళు అన్నిటి మధ్యన సందులు ఉంటాయి. కొన్ని పళ్ళే ఫామ్ అవుతాయి, అన్ని ఉండాల్సిన అన్ని పళ్ళు రావు వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా అలానే జీవితకాలం గడపాల్సిన పని లేదు. ఎక్కడైతే పళ్ళు లేవు, ఎన్ని పళ్ళు ఉంటాయో వాటిని బేస్ చేసుకుని పళ్ళు లేని చోట నార్మల్గా పళ్ళు పెట్టి చక్కగా పేర్చినట్టు ఉండే చిరునవ్వుని ఇవ్వచ్చు. ఇది ఇలాంటి లోపాలు పుట్టుకతో ఉన్నా, లేకపోతే సగం వయసు నుంచి స్టార్ట్ అయినా, 50లో 60లో స్టార్ట్ అయినా కూడా మీ పళ్ళల్లో ఉండే లోపాలు, రంగు మారిన పళ్ళు కానీ, పళ్ళు లేకపోవడం కానీ, పళ్ళు అధికంగా ఉండడం కానీ, పళ్ళు మెత్తబడిపోవడం కానీ, పళ్ళు అరిగిపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని చాలా ఈజీగా మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే సరిచేసి మీకు అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. ఒకటి, చూడటానికి అందంగా చక్కగా ఉండడమే కాదు, చాలా బలంగా కూడా ఉంటాయి అవి. ఎలాంటి ఆహారాన్ని చక్కగా కొరికి నమిలి తినగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. సో ఇలాంటి డిఫెక్ట్స్ ఉండేవాళ్ళు నిరుత్సాహానికి కానీ, డిప్రెషన్ కానీ గురవ్వకండి. ఇబ్బంది ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ సమస్యకు తగిన పరిష్కారం డెఫినెట్గా చూపించగలుగుతాం. ఓకే అండి, కూకట్పల్లి నుండి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, సలీం గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా పాపకి కొద్దిగా పనులు ఎత్తు ఉన్నాయి మేడం. ఓకే, ఎంత వయసు మీ పాపకి? మా పాపకి 9 years మేడం. ఓకే, హలో సార్ 9 years అంటే ఇప్పుడు ఇంకొన్ని పాలపళ్ళు, కొన్ని శాశ్వత దంతాలు కలిపి ఉంటాయి సార్. ఇప్పుడు అయితే 9 సంవత్సరాల వయసులో ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నాయి అంటే దానికి ఒక రకం చికిత్స ఉంటుంది, మయో ఫంక్షనల్ అని ఇస్తారు. అంటే తయారవ్వడమే పళ్ళు లోపలికి పంపిస్తారు. లేదు అలా కాదు, క్లిప్పుల చికిత్స అంటే 12 సంవత్సరాలు వరకు ఆగితే మొత్తం పాలపళ్ళన్నీ పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి మీ పాపకి. క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తుపళ్ళని తగ్గించేయచ్చు. కాకపోతే మీ దాంట్లో ఏంటంటే ఎత్తుపళ్ళు తగ్గుతాయా తగ్గవా అనే ఆలోచన ఉంటుంది. డెఫినెట్గా ఎత్తుపళ్ళని తగ్గించి మీ అమ్మాయికి అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వచ్చు. అయినా ఒకసారి సెకండ్ ఒపీనియన్కి తీసుకురండి మీ పాపని. ఒకసారి కుకుట్పల్లి జైంట్ ఎదురుగుండా బ్రాంచ్ ఉంది పారద డెంటల్ది, ఒకసారి తీసుకొస్తే చెకప్ చేసి చెప్తారు. కానీ ట్రీట్మెంట్ మటుకు 12 సంవత్సరాల వరకు ఆగమని చెప్తారు. డెఫినెట్గా ఒకసారి చూస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులు కానీ బిడ్డలు డెవలప్ చేస్తుంటే పేరెంట్స్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎస్పెషల్లీ ఆడబిడ్డలకైతే మరీ ఎక్కువగా. ఎందుకంటే చిరునవ్వు అందంగా ఉండాలి, పళ్ళు లోపలికి ఉంటేనే మనం పర్ఫెక్ట్గా కనపడతాం. లేదా ఏదో డిఫెక్ట్ మనం ఎప్పుడు జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. మనలో ఒక లోపం ఉంది అనే భయం కానీ, మనలో ఒక లోపం ఉంది అనే నిరుత్సాహం డెఫినెట్గా అందరిలో కనపడుతుంది అది. సో దీనికి తగిన టైం ఏంటి? 12 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పాలపళ్ళన్నీ పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. ఆ టైంకి క్లిప్పుల చికిత్స చేస్తే బిడ్డలు ఎవరికైనా కూడా అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. నల్లటి క్లిప్పులు పెట్టేవాళ్ళం ఒకప్పుడు, ఈ పంటి మీద పెడితే కొట్టొచ్చినట్టు కనిపించేవి. అలా కాకుండా సిరామిక్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, తెల్లగా ఉంటాయి. అవి చక్కగా పళ్ళ మీద పెడితే మీరు క్లిప్పులు చికిత్స చేసుకుంటున్నారని కూడా ఎదుటి మనిషికి తెలియదు. పళ్ళ వెనక భాగాన్ని క్లిప్పులు అతికిస్తున్నాం, నాలుక వైపున లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అవైతే అసలు మీరు క్లిప్పులు చికిత్స చేస్తున్నారని కూడా ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది. ఇలాంటి అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడా 100% రిజల్ట్ ఉంది. అయితే ఈ క్లిప్పుల చికిత్స ఒకప్పుడు చిన్న బిడ్డలకు మాత్రమే చేయగలిగే వాళ్ళం, టీనేజ్ పిల్లల వరకు. కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్
క్లిప్పుల వల్ల 20లో 30లో 40లో కూడా ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ పళ్ళ మధ్య సందులు కానీ ఉంటే క్లిప్పుల చికిత్సతో మనం సరి చేయొచ్చు. అయితే పార్థ డెంటల్కి 57 బ్రాంచ్లు ఉన్నాయి. 57 బ్రాంచ్లో కూడా తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బెలందూర్, బసవనగుడి, మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ, యలహంక 57 బ్రాంచ్ల్లో కూడా గత 2 నెలలుగా డాక్టర్లు ఫ్రీగా చూస్తున్నారు. ఫ్రీగా మీకు చెకప్ చేస్తారు. ఫ్రీగా ఎక్స్రే కూడా తీస్తారు. ఎక్స్రే అంటే చిన్న ఎక్స్రే కాదు, పెద్ద ఎక్స్రే తీస్తారు. ఇంత పెద్దగా ఉంటుంది. అది ఏంటంటే మొత్తం మీ పై పళ్ళు, కింది పళ్ళు, దవడ ఎముకలు, చిగుళ్ళు, లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, లోపల ఏమైనా గడ్డలు ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పూర్తి ఉచితంగా తీస్తున్నారు ఈ ఎక్స్రే అనేది. కేవలం మీ ఆరోగ్యం గురించి మీకు తెలుసుకోవాలి, ఫ్రీగా చూస్తే అన్నా మీరు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఒకవేళ కనుక మేము ఇస్తున్న ఈ సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000. ఆ నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు. దీనికి ఏమి ఒకళ్ళే చూస్తారు, ఇద్దరే చూస్తారని లిమిట్ లేదు. నెంబర్కి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పూర్తి ఉచితంగానే ఈ సర్వీస్ అనేది ఉండింది. ఓకే అండి. కొంతమందికి నోటి నుంచి స్మెల్ వస్తుంది అని అంటుంటారు. సో అసలు దీన్ని ఆపడం ఎలాగా? నోరు దుర్వాసన అనేది సోషల్ ప్రాబ్లం అండి. జనరల్గా ఈ నోరు దుర్వాసన వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూయింగ్ గమ్ములు తింటూ కనపడతారు మనకి. ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే నోట్లో స్మెల్ వస్తుంది అని చెప్పి ఎక్కువసార్లు బ్రష్ చేసుకోవడం కూడా ఈ పేషెంట్లలో చూస్తుంటాం. అలా చేయడం వల్ల మీరు నోరు దుర్వాసనని ఆపకపోగా మీ పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది? ఒకటి నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది, రెండోది మీరు సరిగా పళ్ళు తోముకోకపోతే వస్తుంది. కానీ మేము 4-5 సార్లు పళ్ళు తోముకుంటున్నాం కదా, అయినా మాకు నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది అని పేషెంట్లు ప్రశ్న ఉంటుంది. 4-5 సార్లు పళ్ళు తోముకోవడం కాదండి, 1-2 సార్లు తోముకున్నా సరిపోతుంది. తోముకునే పద్ధతిలో తోముకోవాలి. నోట్లో ఎక్కడ ఆహారం కానీ పాచి కానీ మిగిలిపోకుండా తోముకోవాలి. 4 నిమిషాలు మించకుండా తోముకుంటే సరిపోతుంది. కానీ శాస్త్రీయ పద్ధతుల్లో తోముకుంటే నోటి దుర్వాసన అనే సమస్య ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా కూడా ఇలా నోటి దుర్వాసన అనే సమస్య డెవలప్ చేస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. ఎక్కడైతే మీ బ్రష్తో మీరు క్లీన్ చేసుకోలేకపోతున్నారో, ఎక్కడైతే మీ వల్ల కావట్లేదో అక్కడ డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్తో తీసేస్తారు, వెంటనే పోతుంది. నోరు దుర్వాసన అనేది చిగురులో ఇన్ఫెక్షన్ ఉన్నా, పళ్ళల్లో రంధ్రాలు పడినా, నాలుకను సరిగా క్లీన్ చేసుకోకపోయినా, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ ఏంటి అనేది మీరు డెఫినెట్గా తెలియదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూసి ఒక సింపుల్ క్లీనింగ్ చేస్తారు. లేదా రంధ్రాల వల్ల నోరు దుర్వాసన వస్తే రంధ్రాలని క్లోజ్ చేస్తారు, అంతే. లేదా చిగురులలో ఇన్ఫెక్షన్ అయింది, చిగురు లోపల పాచి పెరిగిపోయింది అంటే లేజర్ వాడతారు. ఈ చిన్న చిన్న చికిత్సలతోనే మీ నోరు దుర్వాసన అనేది వెంటనే ఆగిపోతుంది. కానీ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల, మీ అంతటా మీరు సొంత వైద్యం చేసుకోవడం వల్ల సమస్య పెరిగిపోతుంది తప్ప డెఫినెట్గా తగ్గదు. ఓకే అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రవీణ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు ఈ దవడ చిగురు వాచింది మేడం. ఓకే. దానివల్ల ఈ గొంతు కూడా ఇట్లా నొస్తుంది మేడం. మేడం ఓకే. ఈ దవడ చిగురు వెనకాతల పళ్ళ అండి? అన్నిటికన్నా ఆఖరి పన్ను దగ్గర వాస్తుంది అలాగా? అన్నిటికంటే ఆఖరి పన్ను మేడం. మీ వయసు ఎంత? నాది 29 మేడం. ఓకే. 17 మీకు జ్ఞానదంతం వస్తుందండి. 17 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అన్ని దవడ పళ్ళ కన్నా ఆఖరి పన్ను మొలుస్తుంది. అలా మొలిచినప్పుడు ఏమవుతుందంటే, ఇది 17 సంవత్సరాలు దాటిన ఎవరికన్నా ఏ వయసులో పెరగచ్చు. ఈ మొలిచినప్పుడు ఏమవుతుందంటే దానికి పూర్తిగా బయటికి రావడానికి సరైన ప్లేస్ సరిపోద్దు దానికి. సో సగం వచ్చి సగం బయటకు ఇరుక్కుపోవడం వల్ల, అది మూల ప్రదేశం అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడానికి, పాచి పెరుక్కుపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. మీరు పళ్ళు తోముకున్నా కూడా అక్కడ వరకు బ్రష్ రీచ్ కాదు. సో మీకు అదే అయిందండి. మీకు ఏమైందంటే అక్కడ మొత్తం చిగురంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ పన్ను బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది, చీమ్ పట్టు ఉంటుంది. సో గొంతులో ఎందుకు నొప్పి పుడుతుంది అంటే లింఫ్ నోట్స్ ఇక్కడ కింద గగ్గలు వచ్చినాయి అంటారు. ఎక్కడన్నా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ లింఫ్ నోట్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. దానివల్ల ఇక్కడ నొప్పి వచ్చినట్టు, ఈ కిందనంతా ఇలా లాగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా ఇన్ఫెక్షన్ అయింది ఆఖరి పన్ను దగ్గర. సరే, హన్మకొండలో బ్రాంచ్ ఉందండి, ఒకసారి రండి. పెద్దగా ట్రీట్మెంట్ ఏముంటుందో ఆ పన్ను తీయించేసుకోండి. ఈ జ్ఞానదంతాల వల్ల ప్రతి పేషెంట్ పడే బాధ ఇది. నోరు తెరవలేక ఇన్ఫెక్షన్ అయ్యి, నోట్లోని స్మెల్ వచ్చి, గడ్డల కింద ఫామ్ అయ్యి, చీమ్ బట్టి, ఇలా గొంతు దగ్గర కూడా ఈ లింఫ్ నోట్స్ ఎన్లార్జ్ అయ్యి, ఈ కణతల్లోకి పెయిన్ వచ్చి, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడతారు. అవి ఎందుకు పనికిరాని పళ్ళు, మీకు నమలటానికి కానీ చూడటానికి కానీ ఉపయోగపడకపోగా కొత్త కొత్త సమస్యలన్నీ మిమ్మల్ని తెచ్చిపెట్టి పేషెంట్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. తీయించేసుకోండి. కేవలం 5-10 నిమిషాల్లో ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు. ఆ డాక్టర్లు తీసేస్తారు. మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది.
ఓకే అండి, ఇప్పుడు కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు గమ్ బ్లీడింగ్ అవుతుంటుంది. అవునమ్మా. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? చిగుర్లలోంచి నెత్తురు కారడం అనేది చాలామంది పేషెంట్లో కనిపించే సమస్య. కానీ ఇప్పటికీ కూడా ఇంత లాంగెస్ట్ చైన్ ఉన్న మాకు కూడా ఏంటంటే పేషెంట్లకి చిగుర్లలోంచి నెత్తురు కారుతూ ఉంటే అది కేవలం వేడి చేసిందనో, ఆహారపు అలవాట్ల వల్ల ప్రాబ్లం అవుతుందనో, లేకపోతే ఎలాగో పెయిన్ లేదు కాబట్టి అది పెద్ద ప్రమాదకరమైన సమస్య కాదు అనే ఆలోచనతోనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఊరికే ఎక్కడి నుంచి నెత్తురు కారదు. చిగురులోంచి నెత్తురు కారుతుంది అంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. ఎవరికైతే మార్నింగ్ బ్రష్ చేసుకుంటే నెత్తురు కారుతుందో, ఉమ్మినప్పుడు నెత్తురు కారుతుందో, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు కారుతుందో, చిగుర్లు కిందికి జారిపోవడం, మెత్తబడిపోవడం లాంటివి జరుగుతుందో, చిగుర్లకి చీమ్ పట్టడం, నోట్లోంచి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా చిగుర్ల ఇన్ఫెక్షన్ లక్షణాలు. దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ అయితే నొప్పిగా అయితే లేదు కదా, మరి ఇన్ఫెక్షన్ ఉన్నా మాకు పెద్ద సమస్య ఏంటి అనుకుంటారు. దీనివల్ల 2-3 సమస్యలు ఉంటాయి. ఒకటి, చిన్న వయసులోనే మీ పళ్ళు వదులైపోవడం ఒక సమస్య. రెండవ సమస్య, పళ్ళ చక్కగా దగ్గరగా అందంగా ఉండాల్సిన పళ్ళు మధ్యన సందులు వచ్చేసేయడం, పళ్ళు ఎత్తు పెరగడం ఒక సమస్య. ఎక్కువగా పళ్ళ మధ్యన గ్యాప్ రావడం వల్ల ఆహారం ఇరుక్కుపోయి మీరు ఏం ఫైబర్ ఫుడ్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ తిన్నప్పుడు అంతా అక్కడంతా ఇరుక్కుపోయి నోట్లోంచి బాగా స్మెల్ రావడం. మూడోది, ఫైనల్లీ పళ్ళు చిన్న వయసులోనే రాలిపోవడం. ఈ సమస్యలన్నీ కనపడతాయి. ఐదోది ఇంపార్టెంట్, చిగురులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా చిగురులో ఉండే బ్యాక్టీరియాకి శరీరం అంతా పాకే లక్షణం ఉంటుంది. సో చిగురులో ఉండే ఎప్పటికప్పుడు చిగురు క్లీన్గా ఉంచుకోవాలి. అందులో కనుక ఇన్ఫెక్షన్ పెరిగిపోతే కనుక ఆ ఇన్ఫెక్షన్ అలా కొంతకాలం గడిచేసరికి అది మన రక్తనాళాల గుండా ఈ బ్యాక్టీరియా అనేది నల్లగా లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి పాకడం అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని రకాల గుండె జబ్బులు కానీ, లంగ్స్కి సంబంధించిన జబ్బులు కానీ, ఎముకల్లో కానీ అలా లోపలికి వెళ్ళి కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు ఎంత తర్వాత ఇన్ఫెక్షన్ అయిన వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిగురులో ఇన్ఫెక్షన్ వల్ల ఇదంతా అయింది అనుకుంటారు. కానీ ఇన్ని మార్పులు జరుగుతున్నా మీ ట్రీట్మెంట్ మటుకు చాలా సింపుల్. ఆ ఇన్ఫెక్షన్ మొత్తం లేజర్తో తీసేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు, మందులు రాసిస్తారు. ఆ మందులు వాడి ఆ చిగురుని క్లీన్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ పోతుంది. అలా మీరు ఆ చిన్న పని చేయడం వల్ల ఇన్ని రకాల ఉపద్రవాలని మీరు ఈజీగా ఆపేయవచ్చు. ముఖ్యంగా మీకు జరిగే మంచి ఏంటంటే పళ్ళ జీవితకాలం పెరగడం, పళ్ళు ఊడిపోకుండా ఆపడం అనేది పేషెంట్కి జరిగే మంచిది. అది ఓకే అండి, విజయవాడ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 నజియా గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో డాక్టర్ గారండి, మా బాబు ఏజ్ 5 years మేడం. ఓకే. అది అసలు రావడమే పళ్ళు పుచ్చి పళ్ళు లాగా వచ్చేసింది మేడం. అయితేనేమో ట్రీట్మెంట్ చేయడానికి తక్కువ వేస్ట్ కదా, అలాగా అవి ఇవి వాడుతున్నా అయినా కూడా అన్ని పుచ్చి పళ్ళు అయిపోయినాయి మేడం. 6-7 పళ్ళన్నీ పుచ్చి పళ్ళు అయిపోయినాయి. ఒకటి అలా ముక్కలుగా ఊడిపోయి అది ఇన్ఫెక్షన్ చిగుల్లో కూడా వెళ్ళి చీములాగా గడ్డలు కూడా వచ్చినాయి మేడం. ట్రీట్మెంట్ చేయించడానికేమో ఏజ్ ఏమో తక్కువైపోయింది. అదే భయంగా ఉంది మేడం, ఏం ట్రీట్మెంట్ చేయించాలని. అమ్మా, అయితే ఇలా ఇంత అయిపోవడానికి కారణం పళ్ళు రావడమే కాదు, బాబు హ్యాబిట్స్ కరెక్ట్గా లేవని అర్థం అమ్మా. ఒకటి, ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది, కానీ మళ్ళీ శాశ్వతాంతాలు వచ్చినప్పుడన్నా మీరు కేర్ తీసుకోవాలని చెప్తున్నాను. బిడ్డలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కడిగించాలి నోరు వెంటనే. 2 పూట్ల తల్లిదండ్రులు ఎవరో ఒకరు బ్రష్ చేయాలి. రాత్రిపూట పాల్సీసా నోట్లో పెట్టి అలాగే పడుకోబెట్టేస్తారు, దానివల్ల కూడా ఈ సమస్యలు ఉంటాయి. బిడ్డలకి ఇచ్చే సిరప్లన్నీ కూడా, మందులన్నీ కూడా సిరప్ ఫామ్లో ఉంటాయి, అన్నింటిలో కూడా షుగర్ ఉంటుంది, అంటే స్వీట్నర్స్ ఉంటాయి. దానివల్ల రాత్రిపూట వేస్తాం, పడుకోబెడతాం, దానివల్ల కూడా పిల్లల పళ్ళన్నీ పాడైపోతూ ఉంటాయి. సో ఇన్ని రకాల తప్పులన్నీ పేరెంట్స్ చేస్తారు. కానీ ఇప్పుడు పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ చిన్న బిడ్డ. నోట్లో చీమ్ పట్టింది అంటున్నారు, గడ్డలుగా ఫామ్ అయ్యి అంటున్నారు, ఉన్న పళ్ళన్నీ పాడైపోయి అంటున్నారు. ఇవన్నీ జరిగినా కూడా వాటికి తగిన చికిత్సలు ఉంటాయండి. ట్రీట్మెంట్ చేయించకూడదు అని ఆలోచన చేయకండి. చిన్న బిడ్డలకి ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయించాలి. మీరు అలా చేయించకపోతే ఒకటి, కిందనే శాశ్వత దంతాలు మొగ్గలు ఉంటాయి, వాటికి ఎఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నోట్లో అంత ఇన్ఫెక్షన్ ఉంటే ఆయన లోపల ఇంటర్నల్ బాడీ అంటే జనరల్ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇంకా అంత ఇన్ఫెక్షన్ ఉంటే ఆయన ఫుడ్ తీసుకోడు. ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్, వాళ్ళు పెరుగుతూ ఉంటారు, గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ టైంలో వాళ్ళు ఫుడ్ తీసుకోకుండా నిద్రపోకుండా ఉంటే వాళ్ళు ఎదగరు, వాళ్ళ బ్రెయిన్ కూడా సరిగ్గా డెవలప్ కాదు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అలాంటి తప్పులు ఏ పేరెంట్స్ కూడా చేయకూడదు. అమ్మాయి ఆ పళ్ళన్నీ ముక్కలుగా విరిగిపోయినా ఆ పళ్ళు తీసేసి అక్కడ స్పేస్ మెయింటెనర్స్ అని ఇస్తారండి. ఎందుకంటే మీ బాబుకి మొత్తం శాశ్వత దంతాలు రావడానికి ఇంకా 12 సంవత్సరాల వరకు ఉండాలి, అంటే ఇంకొక 7 సంవత్సరాలు.
ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే ఇంకొక 7 సంవత్సరాలు ఈ పాల పళ్ళు అనేవి మీరు కాపాడుకోవాలి. ఆల్రెడీ పోయినాయి అంటున్నారు, ఎంత పోయినా కొంతవరకు కాపాడే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బాబుని తీసుకుని రండి, విజయవాడ కొత్త వంతెన రోడ్లో బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ది, అక్కడ తీసుకొస్తే చెకప్ చేసి ఒక ఎక్స్రే తీసి వెంటనే చెప్తారు సమస్యకి సొల్యూషన్ ఉంది. మొత్తం ఫస్ట్ ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీయించేసేయండి, నోట్లో ఆయన ఇన్ఫెక్షన్ ఉండకూడదు, తీసిన తర్వాత మందులు పెడతారు, అవి వాడితే సరిపోతుంది. చిన్న బిడ్డల విషయంలో పేరెంట్స్ 3 జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తల్లిదండ్రులు బ్రష్ చేయాలి, పాల పళ్ళలో రంధ్రాలు ఒక రంధ్రం పడినప్పుడే, ఒక్క పన్ను నల్లగా మారినప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించడం, ఆ నల్లగా మారిపోయిన ఆ పిప్పి పనికి ట్రీట్మెంట్ చేయించడం లాంటివి చేయాలి. అప్పుడే శాశ్వత దంతాలు అనేవి ఆరోగ్యంగా వస్తాయి. 2 పిల్లలకి అలవాట్లు ఉంటాయి, నోట్లో పాలసీసతో పాలు తాగడం, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చడం, నాలుకని పై పళ్ళు కింద పళ్ళు మధ్యన తోయడం, ఇలాంటి అలవాట్లు దురలవాట్లు. వీటి వల్ల ఏంటంటే పళ్ళు ఎత్తొస్తాయి, పెదవులు షేప్ మారిపోతుంది, ఈ దవడ ఎముకలు కూడా అదనంగా పెరిగిపోతాయి, అయితే అస్సలు పెరగకుండా లోపలికి మిగిలిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ రావడం వల్ల పిల్లల చిరునవ్వు, జీవితకాలం అందంగా ఉండాల్సింది పూర్తిగా పాడైపోతుంది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు నోట్లో ఉండకూడదు. అవి 12 సంవత్సరాలు ఏమన్నా ఇరుక్కుపోయి ఉంటే అవి తీయించేసి బయటికి శాశ్వత దంతాలు వచ్చి ఏర్పాట్లు చేయాలి. ఈ పాల పళ్ళ దశలో పేరెంట్స్ అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. జీవితకాలం బిడ్డలు అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా ఉండే పళ్ళతో ఉంటారు. ఓకే, అందుకే పార్థ డెంటల్ 57 బ్రాంచుల్లో కూడా ఫ్రీగా డాక్టర్స్ చూస్తున్నారు. ఎక్స్రే కూడా ఫ్రీగా తీస్తున్నారు, ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో పిల్లలకి ఇలాంటి సమస్యలున్నా, పెద్దవాళ్ళకి ఇలాంటి సమస్యలున్నా, చిరునవ్వులో లోపాలున్నా, పళ్ళు నమలలేక కొరకలేక ఇబ్బంది పడుతున్నా, పళ్ళు పెట్టుకోవాలనున్నా పెట్టుకోవచ్చా పెట్టుకోలేమో అన్న ఇబ్బందులున్నా, డయాబెటీస్ షుగర్ ఉండేవాళ్ళున్నా, బీపీ ఉండేవాళ్ళున్నా, మీ డౌట్స్ని పూర్తి ఉచితంగా క్లారిఫై చేస్తున్నారు. ఎలాంటి ₹1 కూడా ఛార్జ్ చేయరు. మీకు చెకప్ కూడా ఫ్రీగా చేసి మీకు ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైతే అది ఏంటి అని చెప్తారు, దాని ఎస్టిమేషన్ కూడా పూర్తి ఉచితంగా చెప్తారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళి తెలుసుకోండి, ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఆ ఫీజు మొత్తాన్ని మీరు ఒకసారి చెల్లించలేకపోయిన పరిస్థితులు ఉన్నా కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో 1 ఇయర్ పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకుంటే ఎంత ట్రీట్మెంట్ అన్నా చాలా ఈజీగా చేయించుకోవచ్చు. టైంకి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల హెల్దీగా అవుతారు. దానివల్ల నోటి ఆరోగ్యమే కాదు, జనరల్ హెల్త్ కూడా స్టేబుల్గా నడుస్తుంది. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో పరమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో 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 చెప్పండి సార్. మేడం, మా బాబుకు 6 years ఉంటాయి మేడం. ఓకే, అయితే అవి చాక్లెట్లు అవి తిని పండ్లు, దవడ పండ్లు ఇవి పుచ్చిపోయినాయి మేడం. ఇంకా 6 years ఉంటాయి, పండ్లు ఊడిపోయి మళ్ళీ రాలేదు అవి. ఇంకా సరే హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ తీసుకపోతే ఊడిపోయి వస్తాయి కదా, మంచిగానే వస్తాయి, ఇప్పుడు ఏమొద్దులే అని పంపించారు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఐదున్నర నుంచి మేడం, హైదరాబాద్ నుంచి. ఓకే, అయితే పళ్ళు మళ్ళీ వస్తాయి అలా ఉన్నా కూడా అక్కడ స్పేస్ మెయింటైనర్ అని ఇస్తారు సార్. అంటే పళ్ళు ఊడిపోయిన టైంకి ఊడిపోతే పర్వాలేదు, ఏ టైంకి ఊడాల్సిన పన్ను ఆ టైంకి ఊడి ఆ టైంకి రావాలి. ఈ పాలదంతాలు అనేవి ఏంటంటే శాశ్వత దంతాలు ఏవి ఎక్కడ మొలవాలి అనేవి చెప్పటానికి అవి ఉంటాయి. అవి ముందు ఊడిపోయి మీరు ఆ ప్లేస్ని భర్తీ చేయలేదనుకోండి, శాశ్వత దంతాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవి మొలిచేస్తాయి, దవడల్లోకి పక్కకి ఆ పక్కకి. అప్పుడు ఏంటంటే వంకర టింకర పళ్ళు వచ్చేస్తాయి, భవిష్యత్తులో క్లిప్పులు చికిత్సలు చేయించాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రండి సార్, బాబును ఒకసారి చెకప్ చేసి వెంటనే చెప్తాము. ఒకటి పాలపళ్ళు విరిగిపోయినాయి, పుచ్చిపోయినాయి, ఇన్ఫెక్షన్ అయిందని చెప్తున్నారు మీరు, తర్వాత వచ్చే శాశ్వత దంతాలు ఎలాగో వస్తాయని చెప్తున్నారు. కానీ నోట్లో ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడట్లేదు. నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉండకూడదండి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్లో చీమ్ పట్టకూడదు, చిగురుల నుంచి నెత్తురు కారకూడదు, సగం విరిగిపోయిన ముక్కలు ఉండకూడదు, చిగుళ్ళు వాచి ఉండకూడదు, నోట్లో దుర్వాసన రాకూడదు, నోట్లో పుళ్ళు పడకూడదు. ఇలాంటివి ఎవరికైనా జరుగుతుంటే వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీయించుకొని మందులు వాడాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు కృత్రిమ దంతాలు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో పెడతారు, అలాగే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. కృత్రిమ దంతాలు మనం ఎప్పుడు మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు, ఇలా పిప్పి పళ్ళ వల్ల కానీ, చిగుర్ల వ్యాధుల వల్ల కానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు మన శాశ్వత దంతాలు మనం పోగొట్టుకుంటాం, అప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకుంటాం. అయితే కృత్రిమ దంతాలు అనేవి కూడా మీరు శాశ్వత దంతాలు ఎలా ఉపయోగపడతాయో కృత్రిమ దంతాలు కూడా అలానే ఉపయోగపడతాయి, అంతే గట్టిగా ఉంటాయి, అంతే అందంగా ఉంటాయి కూడా. అది ఎవరు తెలుసుకోలేరు. ఇదివరకు కృత్రిమ దంతాలు మనం పెట్టుకుంటే
ఉంటే తెలిసిపోయేది ఎదుటి మనిషికి. అది తెల్లగా ఉండడమో బాగా, లేదా బాగా పసుపచ్చుగా ఉండడమో, లోపల ఉండే మెటల్ బయటికి కనిపించేయడమో, ఇలాంటివి ఉండేవి ఇబ్బందులు. కానీ ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చాయి. అసలు లోపల మెటలే లేకుండా పల్చటి మెటీరియల్స్ అందుబాటులో వచ్చాయి, జిర్కోనియం అని. దాని లోపల అసలు మెటల్ ఉండదు, కంప్లీట్ మెటల్ ఫ్రీ అది. సో అది పెట్టుకోవడం వల్ల ఇంక మెటల్ కనిపించదు, బాగా పలుచుగా ఉంటుంది. మీ న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయి అంతే అందంగా పెట్టగలుగుతాం. అట్ ద సేమ్ టైం అది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మీరు మంచి ఆహారాన్ని కొరికి నమిలి తినగలుగుతారు కృత్రిమ దంతాలు పెట్టుకుంటే. ఇంకొకటి ఏంటి, కృత్రిమ దంతాలు పెట్టుకోకపోతే ఏమైంది, కొన్ని పళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని పళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఇంకో పక్కన మేనేజ్ చేయొచ్చు అని కొంతమంది దంతాలు లేకపోతే పర్వాలేదు, ముందర పళ్ళు నవ్వడానికి కనపడితే చాలు, మనం అందంగానే నార్మల్గా ఉంటాం కదా, వెనకాతలు ఏదో ఒకటి మేనేజ్ చేసేయచ్చు అని కొంతమంది పేషెంట్లు. ఇలా రకరకాల అపోహలతో పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోవట్లేదు. అలా ఒక పన్ను పోయినా 2 పళ్ళు పోయినా పళ్ళు పెట్టుకోకపోవడం వల్ల నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళపైన ప్రభావం చాలా వరకు ఉంటుంది. పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఈ ఖాళీ స్థలంలోకి ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ జరిగిపోవడానికి రెడీ అవుతాయి. అలా 1-2 సంవత్సరాలు గడిచేసరికి ఏమవుద్ది, మొత్తం మీ ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేస్తుంది. ఎప్పుడైతే పళ్ళ మధ్యన సందులు వచ్చినాయో చిగుర్ల వ్యాధులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పళ్ళు లేని వైపు మనం నవ్వలం, ఎందుకంటే నమలలేం కాబట్టి, పళ్ళు లేవు కాబట్టి. పళ్ళు ఉన్న వైపే నములుతాం, ఒక పక్కే నములుతాం, ఎక్కువగా వాడడం వల్ల అటు పక్కంతా అరిగిపోతుంది. సో మొత్తం ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ దెబ్బతిందో ఇక్కడ ఈ జాయింట్ ప్రాబ్లం వస్తుంది, అస్మాన్ తలనొప్పి రావడం, కిందికి ఇలా గుంజినట్టు అవ్వడం లాంటివి జరుగుతుంది. ఆ దశలోనే డాక్టర్ దగ్గరకు వచ్చి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం పళ్ళ సెట్ అంతా రిపేర్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి తప్పులు చేయకూడదండి. ఒక పన్ను లేకపోతే ఒక పన్ను వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ముందర పళ్ళు నవ్వడానికి ఉంటే చాలు, వెనకాతల పళ్ళు లేకపోయినా మేము బాగానే కనపడతాము అని అనుకుంటున్నారు పేషెంట్లు. అది 100% తప్పు. మీరు అందంగా కనిపించాలన్నా, మీ ఏజింగ్ ప్రాసెస్ని ఆపాలన్నా, మీరు చక్కగా కనిపించాలన్నా, మీరు పూర్తిగా నమిలి తిని ఆరోగ్యంగా ఉండాలన్నా ముందర పళ్ళు ఎంత ఇంపార్టెంటో వెనకాతల దంతాలు అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, మీ ఏజింగ్ ప్రాసెస్ స్లో చేయాలన్నా, మీరు యంగ్గా కనిపించాలన్నా దంతాలు ఉండాలి. ఈ అన్ని దంతాలు ఉంటేనే అవే పైన దవడలు, ఈ ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడైతే దంతాలు లేవో ఫేషియల్ మజిల్స్కి సపోర్టే ఉండదు, వెంటనే జారిపోయి ముడతలు వచ్చేస్తాయి. సో మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత చక్కగా ముందర పళ్ళతో నవ్వినా బై డిఫాల్ట్ మీరు చక్కగా కనిపించరు, ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనపడతారు. సో పళ్ళు పోతే పళ్ళు రీప్లేస్ చేసుకోండి. పళ్ళు రీప్లేస్ చేసుకున్న పళ్ళు కూడా చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి. ఓకే అండి, కృత్రిమ దంతాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ కైనా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.